హాయ్ టు ఎవరీవన్. నాకు రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో ఒక 4 to 5 మెంబర్స్ లేడీస్ పర్సనల్గా మెసేజెస్ చేశారనమాట. ఏంటంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అలాగే పారామిలిటరీలో జాయిన్ అవ్వడానికి లేడీస్కి ఎటువంటి అవకాశాలు ఉంటాయి, క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎటువంటి ఏజ్ లిమిట్ ఉంటుంది, అలా కంప్లీట్గా నాకైతే కొన్ని డీటెయిల్స్ అడిగారు. సో వాళ్ళకి ఇండివిజువల్గా చెప్పిన అర్థం కాదు అనే ఉద్దేశంతో వాళ్ళతో పాటు ఇంకెవరైనా డిఫెన్స్లో అలాగే పారామిలిటరీలో జాయిన్ అవ్వాలనుకున్న లేడీస్ కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఈ వీడియో ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఎక్కువగా సోది చెప్పకుండా జస్ట్ ఒక 5 minutesలో ఎన్ని రకాల వేస్ ఉన్నాయనేది ఈ వీడియోలో ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని ఎవరైనా మీ ఫ్రెండ్స్లో ఉమెన్స్ ఎవరైనా ఇలా డిఫెన్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటే వాళ్ళు ఖచ్చితంగా షేర్ చేయండి. సో వీడియో స్టార్ట్ చేస్తే, సో ఈ వీడియో ప్రాసెస్లో నేను ఏంటంటే ప్రతి ఒక్క నోటిఫికేషన్కి దాని యొక్క డీటెయిల్స్ అనేది ఈ పక్కన నేను మీకు స్క్రీన్ షాట్ వేస్తాను. మీకు కావాలంటే మీరు కూడా స్క్రీన్ షాట్ అని తీసుకోండి, లేకపోతే ఈ వీడియోని సేవ్ చేసుకోండి. సో ఫస్ట్ ఎంట్రీ నేను చెప్పేవన్నీ ఇప్పుడు ఆఫీసర్స్ ఎంట్రీ అనమాట. అంటే మ్యాక్సిమం ఆఫీసర్స్ ఇంటర్వ్యూ నేను చెప్తున్నాను. సో అది మైండ్లో పెట్టుకోండి. సో ఫస్ట్ ఎంట్రీ అనమాట యూపీఎస్సీ ద్వారా తీసేది ఎన్డీఏ ఎంట్రీ అనమాట. ఎన్డీఏ అంటే ఎన్డీఏ నుంచి నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుంచి ఈ నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఈ నోటిఫికేషన్కి ఏజ్ అయితే 16.5 నుంచి 19.5 years వరకు ఏజ్ అయితే ఉండాలి. అలాగే ఇది ప్రతి సంవత్సరం 2 times అయితే ఈ నోటిఫికేషన్ వస్తుంది. ఎగ్జామ్ దీనికి ఆన్లైన్లో ఉండదు, ఆఫ్లైన్లోనే ఉంటుంది. దీనికి క్వాలిఫికేషన్ ఏంటంటే 10+2 అంటే ఇంటర్ మ్యాథ్స్, ఫిజిక్స్ ఖచ్చితంగా ఉండాలి. అలాగే వన్స్ ఎగ్జామ్ క్లియర్ అయిన తర్వాత మనకి ఎస్ఎస్బి ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. 5 days ఉంటుంది ఎస్ఎస్బి ఇంటర్వ్యూ. సో ఎస్ఎస్బి ఇంటర్వ్యూ గురించి తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకి మన ఛానల్లో ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో చేస్తాను. ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అంటే అప్పుడు నెంబర్ 2 ఏంటంటే యూపీఎస్సీ సిడిఎస్ అనమాట. మీరు ఇంతకుముందు వినే ఉంటారు, కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ అనేసి ఉంటుంది సిడిఎస్ అని. సిడిఎస్ దీని యొక్క క్వాలిఫికేషన్ ఏంటంటే మనం ఏ స్ట్రీమ్లోనైనా డిగ్రీ క్వాలిఫై అయితే చాలు. ఇది డైరెక్ట్గా ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ అయిన తర్వాత సేమ్ ఎన్డీఏ లాగా దీనికి కూడా ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. దీని యొక్క ఏజ్ లిమిట్ వచ్చేసి 19 to 25 years ఉండాలి. ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఎలిజిబుల్ అవుతారు. ఇది నెంబర్ 2 అనమాట. ఇప్పుడు నెంబర్ త్రీ ఏంటంటే ఎంఎన్ఎస్ అనమాట, అంటే మిలిటరీ నర్సింగ్ సర్వీస్. దీనికి ఏంటంటే ఖచ్చితంగా ఇంటర్మీడియట్లో నీట్ అని మీరు వినే ఉంటారు, నీట్ అని ఉంటుంది. నీట్ అనేది ఖచ్చితంగా దీనికి క్వాలిఫై అయి ఉండాలి. క్వాలిఫై ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న తర్వాత వన్స్ మనం డైరెక్ట్గా మనకి ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత 4 years అనేది ఎడ్యుకేషన్ ఉంటుంది అనమాట. బీఎస్సీ నర్సింగ్ చదివిస్తారు. నర్సింగ్ అయిపోయిన తర్వాత మనకు డైరెక్ట్గా పోస్టింగ్ ఉంటుంది. ఇది కూడా ఆఫీసర్ ర్యాంక్లో ఉంటుంది. దీనికి కూడా క్వాలిఫికేషన్ 10+2 ఉండాలి, బైపీసీ ఉండాలి. ఖచ్చితంగా నీట్ అనేది ఆ ఇయర్లో క్వాలిఫై అయి ఉండాలన్నమాట. సో అది అయింది. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటంటే టెరిటోరియల్ ఆర్మీ ద్వారా టెరిటోరియల్ ఆర్మీ అని కూడా మీరు వినే ఉంటారు. టెరిటోరియల్ ఆర్మీలో కూడా మనం డైరెక్ట్గా భర్తీ అవ్వచ్చు అనమాట. టెరిటోరియల్ దీనికి ఏజ్ ఏమో 18 to 42 years వరకు ఏజ్ లిమిట్ ఉంటుంది. అలాగే దీని యొక్క క్వాలిఫికేషన్ ఏంటంటే డిగ్రీ మీద ఉంటుంది. డైరెక్ట్గా ఎగ్జామ్ ఉంటుంది, గ్రౌండ్, మెడికల్ అంతా క్లియర్ అయిన తర్వాత పోస్టింగ్ ఉంటుంది. సో అది టెరిటోరియల్ ఆర్మీలో కూడా ఉమెన్స్కి ఎలా ఉంది. నెక్స్ట్ ఎస్ఎస్సి టెక్నికల్ ఎంట్రీ అనమాట. ఎస్ఎస్సి టెక్నికల్ ఎంట్రీలో దీని యొక్క ఏజ్ లిమిట్ ఏంటంటే టెక్నికల్ ఎంట్రీకి 20 నుంచి 27 years మధ్యలో ఉండాలి. టెక్నికల్ అంటేనే మనకు అర్థమవుతుంది కదా, టెక్నికల్ అంటే బీటెక్, బిఈ క్వాలిఫికేషన్ ద్వారా ఇది ఉంటుంది. ఇంకొక దీంట్లో మంచి విషయం ఏంటంటే డైరెక్ట్ ఎంట్రీ అనమాట. దీనికి ఎటువంటి ఎగ్జామ్ ఉండదు. మనం జస్ట్ అప్లై చేయకుండా మనం షార్ట్ లిస్ట్ అవుతాం. షార్ట్ లిస్ట్ అయిన తర్వాత మనకి ఎస్ఎస్బి ఇంటర్వ్యూ ఉంటుంది. ఎస్ఎస్బి ఇంటర్వ్యూ ప్రతి ఆఫీసర్ లెవెల్ పోస్ట్ కి ప్రతి దానికి ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అనేది సెంటర్లో చాలా చాలా ఇంపార్టెంట్. సో దాని గురించి నేను ఖచ్చితంగా మీకు నెక్స్ట్ ఎస్ఎస్బి ఇంటర్వ్యూ గురించి ఒక వీడియో చేస్తాను. 5 daysలో Day 1, Day 2, Day 3, Day 4, Day 5 ప్రతి ఒక్క రోజు ఏమేమి జరుగుతుందో స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. సో ఎస్ఎస్సి టెక్నికల్ ఎంట్రీలో కూడా ఉమెన్స్కి ఎలా ఉంది. సో ఈ వీడియో ఇంతవరకు చూశారు అంటే ఎంతో కొంత కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉందని అర్థం. సో ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే 6th one ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ అనమాట. అంటే మన గ్రాడ్యుయేషన్లో సి సర్టిఫికేట్ ఉంటుంది కదా, ఎన్సీసీ సి సర్టిఫికేట్ కంప్లీట్ చేసి మినిమం బి గ్రేడ్, అంతట్లో కూడా గ్రేడ్ ఉంటుంది అనమాట. ఏ, బి, సి గ్రేడ్ ఉంటాయి ఎన్సీసీలో కూడా. సో మినిమం బి గ్రేడ్ ఉండాలి. బి గ్రేడ్ ఉన్న వాళ్ళు ఇది కూడా స్పెషల్ ఏంటంటే డైరెక్ట్ ఎంట్రీ అనమాట. ఎన్సీసీ స్పెషల్ అంటే జస్ట్ మనం అప్లై చేసి మనకు షార్ట్ లిస్ట్ అయిన తర్వాత ఎస్ఎస్బి ఇంటర్వ్యూ ఉంటుంది. ఎస్ఎస్బి ఇంటర్వ్యూలో 5 days ఇంటర్వ్యూ. దీని తర్వాత డైరెక్ట్ పోస్టింగ్, ట్రైనింగ్ మొత్తం ఎలా వేస్తే దీనిలో కూడా లేడీస్కి ఎలిజిబుల్ ఉంది. ఇది కూడా ఆఫీసర్ ర్యాంక్. తర్వాత 7th one వచ్చేసి జాగ్ ఎంట్రీ. ఇది కూడా డైరెక్ట్ ఎంట్రీయే. దీని యొక్క క్వాలిఫికేషన్ ఏంటంటే ఎల్ఎల్బి డిగ్రీ ఎవరైనా 55% మార్క్స్తో క్వాలిఫై ఉంటే వాళ్ళకి కూడా సిఎల్ఏటి అని ఉంటుంది అనమాట. అది కూడా ఎంట్రన్స్, అది కూడా మన నీట్ బైపీసీ వాళ్ళకి డాక్టర్ ఎంట్రన్స్కి ఎలా అయితే నీట్ ఉంటుందో, సో జాగ్ కూడా సిఎల్ఏటి పీజీ సెట్ అనేది ఒకటి ఉంటుంది. అది క్వాలిఫై ఉంటే మనం ఎల్ఎల్బి ఎలిజిబుల్ అయినట్టు అనమాట. సో వన్స్ మన ఎల్ఎల్బి సర్టిఫికేట్ ఉంటే మనం డైరెక్ట్గా ఆర్మీలో
ఆర్మీ వెబ్సైట్ లో అప్లై చేస్తే మన షార్ట్ లిస్ట్ అయితే దీనికి కూడా ఎస్ఎస్బి ఎంట్రీ ఉంటుంది. ఎస్ఎస్బి ఎంట్రీ అయిన తర్వాత డైరెక్ట్ ఎంట్రీ అనమాట. సో 7th 1 అయింది. నెక్స్ట్ 8th 1 ఏంటంటే ఆర్మీ మెడికల్ కార్ప్స్ అనమాట. ఏఎంసీ అని మీరు వినే ఉంటారు. దీనిలో కూడా గ్రాడ్యుయేట్ డిగ్రీ అలాగే అండర్ గ్రాడ్యుయేట్ కూడా ఉంటుంది. సో దీనికి కూడా ఖచ్చితంగా నీట్ స్కోర్ అనేది ఇంపార్టెంట్. సో నీట్ కూడా దీనికి కూడా క్వాలిఫై అయి ఉండాలి. ఖచ్చితంగా 30 years బిలో ఉండాలి. తర్వాత డైరెక్ట్ గా నీట్ స్కోర్ ద్వారా దీన్ని క్వాలిఫై చేస్తారు. నీట్ స్కోర్ ద్వారా మనం క్వాలిఫై అయిన తర్వాత నీట్ స్కోర్ లో క్వాలిఫై అయిన తర్వాత దీనికి కూడా డైరెక్ట్ ఎస్ఎస్బి ఎంట్రీ ఉంటుంది. ఎస్ఎస్బి ఎంట్రీ క్లియర్ అయిన తర్వాత నార్మల్ గా ఫైనల్ మెరిట్ లిస్ట్ ఉంటుంది. యథావిధిగా ట్రైనింగ్ పోస్టింగ్, ఇది కూడా ఆఫీసర్ లెవెల్ ర్యాంక్ అనమాట. ఏఎంసీ అనేది కూడా. తర్వాత ఆర్మీ డెంటల్ కార్ప్స్ ఎంట్రీ అని ఒకటి ఉంటుంది సార్. మనకి డెంటల్ అంటేనే మీకు అర్థమవుతుంది కదా. డెంటల్ దీని క్వాలిఫికేషన్ పీడిఎస్ అని ఉంటుంది. సో ఇది కూడా 4 years ఉంటుంది. అంటే డెంటల్ సంబంధించిన కోర్స్. ఇది కంప్లీట్ చేసిన తర్వాత దీంట్లో 55% ఉండాలి. అలాగే 45 years బిలో ఉండాలి. దీనికి కూడా డైరెక్ట్ ఎంట్రీ అనమాట. మనం జస్ట్ అప్లై చేయాలి. ఎస్ఎస్బి ఇంటర్వ్యూ తర్వాత ట్రైనింగ్ డైరెక్ట్ పోస్టింగ్ అనమాట. తర్వాత ఇది ఏఎఫ్ అంటే ఎయిర్ క్యాట్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఏఎఫ్ క్యాట్ అని అంటే డైరెక్ట్ ఎంట్రీ అనమాట. ఇది ఎయిర్ ఫోర్స్ లో అనమాట. దీని యొక్క ఏజ్ ఏమో 20 to 24 years ఉండాలి. అలాగే దీనికి ఖచ్చితంగా ఇంటర్ ఎంపీసీ చదువు ఉండాలి. దానితో పాటు డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. ఆ డిగ్రీలో కూడా 60% మార్క్స్ సంపాదించి ఉండాలి. ఇంటర్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో 60% మార్క్స్ సంపాదించి ఉంటే దీనికి ఒక ఎలిజిబుల్ అవుతారు అనమాట. సో ఇది ఏఎఫ్ క్యాటర్ ఉంటుంది ఎయిర్ ఫోర్స్ నుంచి. నెక్స్ట్ నేవీ ఎస్ఎస్సి అనమాట. ఎస్ఎస్సి ఆఫీసర్ ఎంట్రీ అనమాట. దీనికి కూడా ఏజ్ 18.5 to 27 years వరకు ఏజ్ లిమిట్ ఉంటుంది. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. ఏ గ్రాడ్యుయేట్ అయినా ఏ స్ట్రీమ్ అయినా పర్వాలేదు. డైరెక్ట్ తర్వాత దీనికి ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ అయిన తర్వాత ఎస్ఎస్బి ఎంట్రీ. సో అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ లాస్ట్ అండ్ లీస్ట్ మన సిఏపిఎఫ్ అంటే సెంట్రల్ ఆర్మీ పోలీస్ ఫోర్స్ లో డైరెక్ట్ గా దీనికి కూడా ఎంట్రీ అనేది ఉంటుంది. ఎలా అంటే అసిస్టెంట్ కమాండెంట్ ర్యాంక్ ఉంటుంది. బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్, ఐటీబీపీ ఇలా మన సిఆర్పిఎఫ్ కోర్స్ లో ఏదో కోర్స్ మనం సెలెక్ట్ అవుతాం. డిగ్రీ ఎందుకు ఎలిజిబుల్, ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ ఉంటుంది. ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ కి వాళ్ళు మన పోస్ట్ ప్రిఫరెన్స్ ద్వారా ఏ పోస్ట్ లో సెలెక్ట్ అయ్యామో వాళ్ళ స్ట్రీమ్ లో మనకి ట్రైనింగ్ అయితే ఉంటుంది. ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత డైరెక్ట్ గా అసిస్టెంట్ కమాండెంట్ ర్యాంక్ మనం పోస్టింగ్ వస్తుంది అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకేమైనా అర్థం కాకపోతే మనకి ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను ఆ కామెంట్ కి రిప్లై ఇస్తాను. ఒకవేళ కామెంట్ కి రిప్లై అయితే సరిపోదంటే వీడియో చేస్తాను. నాది ఒకటే రిక్వెస్ట్, వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని మీకు ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కి ఖచ్చితంగా షేర్ చేయండి. వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.